మంచి పుస్తకం చెప్పండి బ్రదర్. యువతలో పుస్తక పఠనంపై పెరుగుతున్న ఆసక్తి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ముందుగా కొన్ని విశేషాలు అలాగే కొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు చూసిన తర్వాత చర్చలోకి వెళదాం. అట్టుడికిన రాష్ట్రం, ధర్నాలతో దద్దరిల్లిన కలెక్టరేట్లు, ప్రభుత్వ కార్యాలయాలు. విధుల్లోకి తీసుకొని 10,000 రూపాయల జీతం ఇస్తానన్న మేరకు ఇవ్వాలని చెప్పి వాలంటీర్ల డిమాండ్. ప్రభుత్వమే వేతనాలు చెల్లించాలని 108 అంటే ఆరోగ్య వెహికల్స్ ఉంటాయి కదా, ఈ అంబులెన్స్లు, ఆ 108 అంబులెన్స్లకు సంబంధించినటువంటి ఉద్యోగుల ధర్నా. సీఎం ఇంటి వద్ద గిరిజన అవుట్సోర్సింగ్ టీచర్ల ఆందోళన. పిడికిలి బిగించిన ఆశా కార్యకర్తలు. ఆకలి కేకలతో ఆయాల నిరసన. వెల్లువెత్తిన వివిధ వర్గాల ప్రజాందోళన అంటూ బ్యానర్ కథనంగా ఇచ్చారు. ఓ కరపత్రం ఏడుపు కథ. సెకీ ఒప్పందాన్ని 7 గంటల్లోనే ఆమోదించారంటూ ఈనాడు మీడియా వక్రీకరణ అంటూ ఆధార సహితంగా వీళ్ళు ఇస్తున్నారు. పాపం వీళ్ళు ఎన్ని ఇచ్చినా కూడా, వైసీపీ వాళ్ళు ఎన్ని చెప్పినా కూడా, ఈనాడు మీడియా అనండి, ఆంధ్రజ్యోతి మీడియా అనండి, అడ్డగోలు అబద్ధాలు రాయడానికే వాళ్ళు పూనుకున్నారు. కాబట్టి వీళ్ళు ఏం చేసినా పెద్ద ఉపయోగం ఉండదేమో. మరి అయినా కూడా రాయికి తప్పదు, వాళ్ళు వివరణ ఇవ్వక తప్పని పరిస్థితి అయిపోయింది. అదానీ నిధులు వద్దన్నాం, నేనేదో అప్పనంగా తీసుకున్నాననే చర్చ జరగడం ఇష్టం లేదు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 100 కోట్లు బదిలీ చేయొద్దని స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి నిధులు ఇవ్వడానికి, విరాళం ఇవ్వడానికి అదాని ముందుకు వస్తే ఇప్పుడు దాన్ని వద్దని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వం లేఖ రాసింది. నిధులు వద్దన్నంత మాత్రాన పాత ఒప్పందాల రద్దు సులువు కాదు అంటూ కథనాన్ని ఇచ్చారు. అసలు పెట్టుబడుల విషయంలో బీఆర్ఎస్ విధానం ఏమిటి అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మరోవైపు ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల మాత్రం అదానీతో విద్యుత్ ఒప్పందాలు రద్దు చేయాలని చంద్రబాబుని కోరారు. మరి అందుకు సిద్ధమవుతారా? ఆవిడ కూడా అదానీ అట్లాగే కేంద్ర ప్రభుత్వం, మోడీ వీళ్ల మీద కంటే కూడా తన సోదరుడు జగన్ పైనే దృష్టి పెట్టి ఎక్కువ విమర్శలు చేస్తున్న తీరు అంతా గమనిస్తున్నారన్న సంగతి చూడాలి. నో న్యూ ఇన్వెస్ట్మెంట్ ఇన్ అదానీ గ్రూప్ టిల్ బ్రైబరీ ఛార్జెస్ క్లియర్డ్ అంటూ టోటల్ అనేటువంటి ఒక ఫ్రాన్స్ కంపెనీ వాళ్ళు ఇట్లా ఆయిల్ రిగ్గింగ్ సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో వాళ్ళు ఆ నిర్ణయం తీసుకున్నారట. మరి చంద్రబాబు గారు ఇవన్నీ చూసి రేవంత్ రెడ్డిని ఫాలో అవుతారా లేదా అన్నది చూడాలి. ఒప్పందాలన్నీ రద్దు చేయాల్సిందే, 100 కోట్లు వద్దంటే సరిపోదు, 12,400 కోట్ల సంగతి ఏంటో చెప్పండి, మా హయాంలోనూ అదానీ వచ్చారు, ఛాయ్ ఇచ్చి పంపేశామంటూ హరీష్ రావు మాజీ మంత్రి అంటున్నారు. మరి అదానీతోటి మిగతా ఒప్పందాలు కూడా రద్దు చేయాలంటే నిజానికి స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి అదానీ విరాళం ఇస్తే దాన్ని రిజెక్ట్ చేయడం ద్వారా ఏం సాధిస్తున్నారో అర్థం కాలేదు. సరే, అది మంచిగా చెడు అది వేరే విషయం. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అట్లా అనుకున్నారు. ఇప్పుడు వాళ్ళ మీద మరింత ఒత్తిడి ఏంటంటే మిగతా ఒప్పందాలు కూడా రద్దు చేయండి అని వీళ్ళు అడుగుతున్నారు. సో ఒకరినొకరు ఉక్కిరి బిక్కిరి చేసుకునే ప్రయత్నంలో ఇక్కడ సాగుతోంది. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అసలు అదానీ గురించి ఎందుకు మాట్లాడట్లేదు, అదానీతోటి ఒప్పందాలన్నీ రద్దు చేసుకుంటామని ఎందుకు చెప్పట్లేదు? ఈనాడు వాళ్ళు రాస్తున్న పచ్చి అబద్ధాల ఆధారంగా మరి అదానీ కంపెనీ ద్వారా ఒప్పందం, గత ప్రభుత్వం ఒప్పందం చేసుకోకపోయినప్పటికీ సెకీ ద్వారా చేసుకున్న ఒప్పందం వల్ల భారం పడుతోందని పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్న ఈనాడుని గౌరవించి చంద్రబాబు నాయుడు ఆ ఒప్పందాలను రద్దు చేస్తామని చెప్పగలరా? అవసరమైతే మోడీ గవర్నమెంట్ మీద, సెకీ మీద కూడా విచారణ చేస్తామని చెప్తారా? మరి అవేమి చెప్పకుండా మరి రేవంత్ రెడ్డి ముందుకెళ్లారు, మరి చంద్రబాబు గారు వెనకబడిపోతారా ఏంటో చూద్దాం. ఇక మరోవైపు ఆంధ్రప్రదేశ్లో ఈ కక్ష సాధింపు చర్యలు, వేధింపు చర్యలు, సినిమా పరిశ్రమ మీద దాడులు కూడా ఇష్టారాజ్యంగా సాగుతున్నాయి. ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇంటి ముందు హైదరాబాద్లో ఏపీ పోలీసులు అడావుడి చేశారు. వర్మ మీద కేసు నమోదు చేసిన ప్రకాశం జిల్లా పోలీసులు 25న విచారణకు హాజరు కావాలని నోటీస్ ఇచ్చారు. ఓకే, 25న హాజరు కావాలన్నప్పుడు తెల్లారేసరికి పోలీసులు అంతా ఎక్కడికి వచ్చారు? ఆయన రాడని ముందు ఎట్లా అనుకుంటారు? సరే, ఆయన ఏదో వర్చువల్గా వెళ్తామని అడిగినా నువ్వు ఇస్తే పర్మిషన్ ఇస్తున్నావా లేదని చెప్పలేదు. సో ఈ రకంగా సినిమా పరిశ్రమ మీద చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న దాడి, పోసాని కృష్ణమురళిని భయపెట్టారు, ఇంకా అనేక మంది సినిమా వాళ్ళని భయపెడుతున్నారు. ఈ రకంగా చేయడం ద్వారా, కేసులు పెట్టడం ద్వారా ఒకవేళ లోకేష్ గారికి సంబంధించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తే మనం ఎవరు సమర్థించం. కానీ లోకేష్ గారు కంప్లైంట్ చేయకుండా, ఇంకెవరో కంప్లైంట్ చేయకుండా, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కంప్లైంట్ చేయకుండా ఎవరెవరో ఎక్కడెక్కడో కంప్లైంట్ చేస్తే వాటన్నింటినీ పోలీసులు ఎఫ్ఐఆర్లుగా నమోదు చేసుకోవటం ఏమిటి? ఈ రకంగా సినిమా పరిశ్రమ వాళ్ళని కూడా వేధించడం ఏమిటి? ఇదంతా కూడా చాలా అధ్వాన్నంగా పరిస్థితి మారుతోంది. ఈ రకమైన కక్ష సాధింపు చర్యలు ఎంతవరకు కరెక్టో మనం చర్చలో మాట్లాడుకుందాం. ఇక
అమరావతికి కొత్త ఊపు అంట బిల్డప్ బాబాయిలు. మరి ఇంకొక 16,000 కోట్ల రుణం అంట. ఇప్పటికే కొన్ని వేల కోట్ల రుణానికి వచ్చేస్తుందని చెప్పారు. ఇప్పుడు ఇంకా చాలదని 16,000 కోట్ల రుణం తీసుకుంటున్నారట. ఒకప్పుడు అసలు మొత్తం సెల్ఫ్ ఫైనాన్స్ రాజధాని, అసలు ఒక్క నయా పైసా ఎక్కడ రుణం చేయక్కర్లేదు, ఎవరు కట్టక్కర్లేదని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇప్పుడు మరో 16,000 కోట్ల రుణం తీసుకొస్తోంది. ఇది అప్పుడేమో సెల్ఫ్ ఫైనాన్స్ అని ఈనాడు ప్రచారం చేసింది, ఇప్పుడేమో రుణాలు తీసుకుని అమరావతికి మంచి ఊపు తెస్తున్నామని ప్రచారం చేస్తుంది. దీన్ని బట్టి కేవలం ఈనాడు వాళ్ళ డబుల్ స్టాండర్డ్. రాజకీయ నాయకులు చంద్రబాబు గారు అంటే రకరకాల మాటలు మార్చారంటే అర్థం చేసుకోవచ్చు, వాళ్ళ అవసరం రాజకీయంగా ఏదో నడుస్తూ ఉంటుంది. కానీ ఈనాడు పెద్ద పత్తిత్తు కబుర్లు చెప్పే ఈనాడు వాళ్ళు కూడా ఇంత ఘోరంగా అబద్ధాలు రాయిస్తున్నారు, పచ్చి మోసాలు చేయడానికి వాళ్ళు కూడా వెనకాడటం లేదని చెప్పడం కోసమే ఈ విషయాలన్నీ చెప్పాల్సిన అవసరం తప్ప నాకేం ఈనాడు మీద కానీ ఇంకెవరి మీద వ్యతిరేకత ఉండాల్సిన అవసరం లేదు. ఇక వారికి ఇళ్ల స్థలాలు కేటాయింపు సరికాదు. గ్రేటర్ హైదరాబాద్లో ప్రజాప్రతినిధులు, బ్యూరోక్రాట్లు, జడ్జీలు, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలపై సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఇవి ఇంట్రెస్టింగ్ విశేషాలు. ఇక కొన్ని వీడియోలు చూద్దాం. ప్రధానంగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చెబుతున్న దాని మీద చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఏం చెప్పారు, అలాగే కన్నబాబు గారు ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు. అట్లాగే కొందరు సామాన్యులు ఏమంటున్నారో విన్న తర్వాత చర్చలోకి వెళ్దాం. పాలసీల గురించి మీరు మాట్లాడితే ఖచ్చితంగా మేము కూడా పాలసీల గురించే మాట్లాడాలి. ఎవరినో మరలా చెప్తున్నా, ఎవరో మెప్పు పొందడం కోసం, ఎవరినో మెప్పించడం కోసం ఏదో ఒక రకంగా వాళ్ళందరికీ దగ్గరై అక్కడ ఎదగడం కోసం మీరు మా నాయకుని వ్యక్తిత్వ హననం చేయడానికి ప్రయత్నిస్తే, ఆరోపణలు చేసినప్పుడు వాస్తవాలు మాట్లాడకుండా మేము ఎలా ఉంటాం వాసన్న ఒక్కసారి ఆలోచించు. మా పార్టీ పైన, మా నాయకుల పైన, మా నాయకుడి పైన మీరు ఎలాంటి ఆరోపణలు చేసినా వాటిని తిప్పకొట్టడానికి మీరు చెప్తున్నటువంటి అబద్ధపు మాటలు, మీరు చేస్తున్నటువంటి బ్లాక్మెయిల్ రాజకీయాలు చెప్పడానికి ఎప్పుడు ముందు ఉంటామని కూడా మీకు తెలియజేస్తున్నా. వాసన్న నేను అన్నమాట నాకు స్వేచ్ఛ లేదు ఆ రోజు మంత్రిగా జగనన్న ప్రభుత్వంలో అన్నప్పుడు మీకు ఎంత స్వేచ్ఛ ఉన్నిందంటే మీరు స్పెషల్ ఫ్లైట్లో ఇతర పార్టీ వాళ్ళు ఎక్కించుకొని విదేశాలకు వెళ్ళినా కూడా అంగీకరించే అంత స్వేచ్ఛ జగనన్న మన నాయకుడు ఈరోజు మా నాయకుడు మీకు ఇచ్చారన్న వాస్తవాన్ని చెప్పారు. ఐదేళ్ల క్రితం ఎప్పుడో పోస్టులు పెట్టి ఉంటే ఆ పోస్టులను ఆధారం చేసుకుని ఈ రోజు కంప్లైంట్లు ఇస్తే తెలుగుదేశం కార్యకర్తలు దానిపైన వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపైన కేసులు పెడతా ఉన్నారు. ఇవి దాదాపు ఇప్పటికి 300 కేసులు పెట్టారు. తర్వాత ఒక 30 మందిని నిర్బంధించి వాళ్ళపైన ఒక్కొక్కరికి 10 కేసులు తక్కువ కాకుండా 20-25 కేసుల వరకు బనాయించిన సందర్భాలు ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో తెలుగుదేశం వాళ్ళు, ఐటీడీపీ వాళ్ళు విచ్చలవిడిగా సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుల పైన కంప్లైంట్లు ఇస్తే ఎక్కడా తీసుకోవడం లేదు. తెలుగుదేశం వాళ్ళు ఎక్కడికి చెప్తే అక్కడంతా ఈ కేసులు పెడతా ఉన్నారు. డీజీపీ గారు ఏం చెప్తే కింది స్థాయి వరకు అదే పని చేస్తా ఉన్నారు. అదే రాజమండ్రి అండి, గురుపూడి జానకమ్మనండి. మా భూమిని కబ్జా చేస్తున్నారు. మా భూమిని మాకు ఇప్పించకపోతే నేను ఇక్కడ నిరాహార దీక్ష చేస్తానండి. నేను వాసన్ చెట్టు సుభాష్ అనుచరులు దొంగల సేదార్ గారు నాకు రాసేశారని వచ్చి బయటికి ఆయన కేసులు అవి పెడుతున్నారండి. అన్ని అరాచకాలు ఇప్పుడు అవన్నీ తగ్గించాలి. ఇప్పుడు తర్వాత మా అమ్మగారు 3 అక్కా చెల్లెలకి రాశారండి. 3 అక్కా చెల్లెలకి రాసింది నా పొలాన్ని కబ్జా చేసి దొంగలు చేయారని నాకు రాశారని బయటకు వస్తున్నారండి. ఆయన ఎవరు? వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వంలో లిక్కర్ తాగితే లివర్ చెడిపోద్ది, చంద్రబాబు నాయుడు గారి సర్కారు ఇచ్చే లిక్కర్ తాగితే లివర్ బాగుపడుతుందని ఆయన చెప్పాలనుకుంటున్నాడేమో. మరి మొట్టమొదట మళ్ళీ ఆయన చేతిలో మోసపోయింది మేమేను. డ్రింక్ చేసేవాడిని ఎవడైనా అడిగితే వాళ్ళు చెప్తారు అవే బ్రాండ్లు, అవే రేట్లు. కొత్తగా కొన్ని యాడ్ చేశారంట. 99 రూపాయలకి ఇచ్చే కొత్త బ్రాండ్లు: సుమో క్లాసిక్ విస్కీ, బెంగళూరు విస్కీ, రాయల్, ట్రాపికానా, షార్ట్ విస్కీ, కేరళ మాల్టెడ్ విస్కీ. విషయం ఏంటంటే ఇక్కడ 99 రూపాయలకి ఇస్తున్నారు, ఇదే తక్కువకి ఇస్తున్నామని చెప్పుకుంటున్నారు కదా. కానీ ఇదే మందు, ఇదే కంపెనీ తయారు చేసే, డిస్టిలరీ తయారు చేసే మందు, ఇదే క్వాలిటీ వేరే రాష్ట్రాల్లో 80 రూపాయలకి 85 రూపాయలకి అమ్ముతున్నారంట. మీరు చేస్తే అది
చేతిలో పోసుకుని తాగిన పవిత్ర తీర్థం లాంటిది. మేము చూస్తున్నాం ఆ షాపులు, దాని భోగవతం, మీ నాయకులు వాళ్ళని పీడించుకు తింటున్న పద్ధతి. చివరికి షాపులు వచ్చినప్పుడు కూడా మేము మోసపోయామని గగ్గోలు పెట్టేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో మోసపోయిన ఒక వర్గం ఉంటుందా ఎవరైనా?